అందరికీ నమస్తే అండి. కాకినాడలో ఈ రైస్ ఎక్స్పోర్ట్ అంటే కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ విధంగా హెచ్చురిల్లింది, మాఫియాగా రూపాంతరం చెందింది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపు అనేది ఇప్పుడు కాదు, ఓన్లీ వైసీపీ ఉన్నప్పుడే జరిగిందని నేను చెప్పట్లా. అంతకుముందు జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు చంద్రబాబు గారు జరుగుతూనే ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. కానీ వైసీపీ హయాంలో పీక్స్ ఒక దశకు వెళ్ళిందనమాట. అసలు మాఫియాగా రూపాంతరం చెందింది. అది ఏ విధంగా జరిగింది అనేది చాలా ఆసక్తికరమైన పాయింట్. 1994 నుంచి ఇక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. 1994 నుంచి మధ్యలో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆ జిల్లాలకి ఎస్పీలుగా కలెక్టర్గా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎస్పీలు అన్నాక వచ్చిన వాళ్ళు ఎస్పీలుగానే ఉండరుగా, డీజీపీలు అవుతారు, అడిషనల్ డీజీపీలు అవుతారు, ఐజీలు అవుతారు. అయ్యాక వాళ్ళ పవర్ పెరుగుద్ది, వాళ్ళ వాటాలు పెరుగుతాయి, వీళ్ళకి సహకరిస్తారు. కలెక్టర్లుగానే ఉండరుగా, డిపార్ట్మెంటల్ హెడ్లు అవుతారు, రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతారు. అలా ఈ జిల్లాకు వెళ్ళిన అధికారులు ప్రతి ఒక్కళ్ళు ఈ మాఫియాలో వాటాదారులే. ఈ మాఫియాలో నెల నెల కమిషన్లు తీసుకునే వాళ్ళే. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది ఎలా మారింది, ఎలా పెరిగింది అనేది నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. 1994 నుంచి 2021 వరకు ఒకలా ఉంది, 2021 నుంచి 2024 వరకు మరోలా ఉంది. ఎందుకంటే 1994 నుంచి 2021 వరకు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమంగా ఏదైతే నిల్వలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. దానిలో వీళ్ళందరూ వాటాలు మాత్రమే పంచుకునేవాళ్ళు. తలా కొంత అని వాటాలు పంచుకునేవాళ్ళు. కమిషన్ తీసుకునేవాళ్ళు. రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఉంటే లోకల్ ఎమ్మెల్యే నీకు నెలకు 30 లక్షలు, లోకల్ జిల్లా ఎస్పీ ఉంటే నీకు నెలకు 25 లక్షలు, అలా కమిషన్లు ఇచ్చేవాళ్ళు. కానీ 2021లో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ దోపిడీ ఇక్కడ తెరతీశారు. మీకు గుర్తుంటే అంటే మాఫియాగా అప్పటి వరకు ఉన్న అవినీతి మాఫియాగా రూపాంతరం చెందింది. అంటే అసలు అవినీతి వాళ్ళు మనకు వాటా ఇవ్వడం ఏంటి, మొత్తం మన కంట్రోల్లో పెట్టుకొని మనమే వాళ్ళకి ఇద్దాం అనే వికృతమైన ఆలోచన మొదలైంది. సో ఇదిగోండి, అప్పటి వరకు జిఎంఆర్ చేతుల్లో ఉన్న పోర్టు 2021లో అరబిందో రియాలిటీకి వెళ్ళిపోయింది. జిఎంఆర్ రిసీవ్స్ ₹1692 crore ఫ్రమ్ అరబిందో రియాలిటీ. జిఎంఆర్లో కంట్రోల్లో ఉన్న పోర్టు అరబిందోకి అమ్మేశారు. 41.42% అన్నమాట కాకినాడ పోర్టు అలా అమ్మారు. సో పోర్టు అరబిందో అంటే ఎవరిదో తెలుసు కదా, విజయసాయిరెడ్డి గారి వాళ్ళ బంధువులది. సో వాళ్ళ చేతుల్లో పోర్టు వచ్చేసింది. ఆ తర్వాత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వీరభద్రారెడ్డి 2021లో ఈయన ఎన్నికయ్యారు. ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు, ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సోదరుడు. అంటే వైసీపీ వాళ్ళ కబంధ హస్తాల్లోకి పోర్టు వచ్చేసింది, ప్లస్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో, పోర్టు వాళ్ళ చేతుల్లో ఉంది, రైస్ మిల్లర్స్ వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు. ఇంకేం కావాలి, అన్నీ వాళ్ళయే కదా. ఇంకా ఎవరికి వీళ్ళు ఇచ్చింది బయట వాళ్ళు తీసుకోవాల్సిందే, వీళ్ళు ఎంత ఇస్తే బయట వాళ్ళు తీసుకోవాలి. సో అలా మాఫియాగా రూపాంతరం చెందింది. అలా మాఫియాగా మారి 2018 నుంచి 2021 వరకు 58 లక్షల టన్నులు బియ్యాన్ని తరలిస్తే కాకినాడ పోర్టు నుంచి 2021లో వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత 1,31,18,346 మెట్రిక్ టన్నులు తరలించారు. చూసారా, 2018 నుంచి 2021 వరకు అంటే అంతకుముందు 3 ఏళ్ళు 58 లక్షల మెట్రిక్ టన్నులే. దాని విలువ సుమారుగా 15,000 కోట్లే. కానీ వీళ్ళ చేతుల్లోకి పోర్టు వచ్చిన తర్వాత, వీళ్ళ చేతుల్లోకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వచ్చిన తర్వాత ఎంత విస్తృతమైందో చూడండి. 48,537 కోట్ల విలువైన 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు, ఎక్స్పోర్ట్ చేశారు. దీనిలో అక్రమ రేషన్ బియ్యం అక్రమ నిల్వల వాటానే ఎక్కువ ఉంటుంది దీనిలో. అంటే వెళ్ళిన బియ్యం అంతా రేషన్ బియ్యం అని నేను చెప్పట్లా, పీడిఎస్ బియ్యం అని నేను చెప్పట్లా. కొంత పీడిఎస్ ఉంటుంది, కొంత నాన్ పీడిఎస్ ఉంటుంది.
నాన్ పీడిఎస్ అంటే రైతుల నుంచి నేరుగా కొనుక్కోవచ్చు, లేదా దళారుల నుంచి నేరుగా కొనుక్కోవచ్చు. ఎక్స్పోర్టర్స్ దాన్ని పాలిష్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది లీగల్ బిజినెస్. కానీ రేషన్ వాళ్ళకి ఇచ్చింది, అక్రమంగా తరలించింది మాత్రం తప్పు అనమాట. అది పీడిఎస్. అదే ఎక్కువ ఇక్కడ, మోర్ దాన్ 60% అదే. సో అట్లా జరిగింది. సో దీని వెనుక ఏమేమి జరిగాయి, ఇంకా ఏమేమి మార్పులు జరిగాయంటే 2021 తర్వాత ఒకటి రేషన్ వెహికల్స్ వచ్చాయి, ఒకటి పోర్టు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది, 2 రైస్ మిల్స్ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసాయి, 3 వెహికల్స్ అనేది పెట్టారు కదా, రేషన్ డెలివరీకి ఇంటింటికి వెహికల్స్ పెట్టారు కదా, ఆ వెహికల్స్ స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్తాయి కదా. ఇప్పుడు ప్రతి జిల్లాలో మండలాల వారీగా స్టాక్ పాయింట్లు ఉంటాయి. ఈ స్టాక్ పాయింట్స్ నుంచే రైస్ వెహికల్స్లోకి తెచ్చుకుంటారు. సో ఈ స్టాక్ పాయింట్స్ దగ్గరే ఉంచేసేవాళ్ళు. 100 బస్తాలు తీసుకెళ్లాల్సింది ఒక 30 బస్తాలు తీసుకెళ్ళి 70 బస్తాలు ఆ స్టాక్ పాయింట్ల దగ్గరే ఉంచేసేవాళ్ళు. ఈ 70 బస్తాలు స్టాక్ పాయింట్ల దగ్గర ఉన్నవి రైస్ మిల్లులకు వెళ్ళేవి, రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి అక్కడ నుంచి పోర్టుకు వెళ్ళేవి. సో ఇది 2021 నుంచి వీళ్ళు తలపెట్టింది. ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యాన్ని ఏ విధంగా మాఫియాగా మార్చారంటే, ఒక ప్లాన్డ్గా, ఒక పకడ్బందీగా, ఒక చాలా జాగ్రత్తగా, ఒక వ్యూహాత్మకంగా వేల కోట్లు, అప్పుడు వరకు 100 కోట్లలో ఉండేది కాస్త అప్పుడు వేల కోట్లకు పడగలెత్తింది. అప్పుడు వరకు కేవలం లక్షల టన్నులు వెళ్ళాయి కాస్త అప్పుడు కోట్ల టన్నుల్లోకి వెళ్ళారన్నమాట. సో అట్లా మాఫియాగా మార్చారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన పాయింట్ ఏంటంటే 1994 నుంచి మొదలైంది, అది 2019 వరకు కూడా కొనసాగింది. రేషన్ అక్రమ తరలింపు కొనసాగింది. అప్పుడు లోకల్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా నెలకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేవాళ్ళు. టీడీపీ ఎమ్మెల్యే ఉంటే టీడీపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ద్వారంపూడి గారు ఇదేంటి మనం కమిషన్లు తీసుకోవడం ఏంటి, మనమే దాన్ని నడిపిద్దాం అని చెప్పి ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్నపాటి మాఫియా నడిపించారు. వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చిన్నపాటి మాఫియా నడిపించారు. ఆ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఒక వ్యక్తి తెలంగాణకు వెళ్ళిపోయినా, డీజీపీ హోదాలో పనిచేసిన ఆయన సహకారం అండ్ ఇంకా కొంతమంది అధికారుల సహకారంతో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర మంత్రుల సహకారంతో కూడా 2014కు ముందు కూడా ద్వారంపూడి గారు ఇక్కడ బాగానే నడిపించారు. కాకపోతే చిన్న స్థాయి మాఫియా, అంత పెద్ద భారీ స్థాయి కాదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోర్టు మన కంట్రోల్లోనే ఉండి, డెలివరీ చేసే వెహికల్స్ మన కంట్రోల్లోనే ఉండి, సో ఇవన్నీ కూడా మనకు రైస్ మిల్స్ మన కంట్రోల్లోనే ఉంటే, అన్నీ మన కంట్రోల్లో ఉంటే ఈజీ అవుద్ది, ఎవరు మాట్లాడరు, ఎవరు ఎదురు తిరగరు, ప్లస్ ఆదాయం పెరుగుద్ది, అక్రమం పెంచుకోవచ్చు అనే దీనికి వెళ్ళారన్నమాట. అట్లా భారీ అవినీతికి తెరతీశారు. అట్లా అవినీతి కాస్త మాఫియాగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఈ మాఫియాను కట్టడి చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. మాఫియా జోలికి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు వేల కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా లింకులు ఉన్నాయి, కేంద్ర పెద్దలకు కూడా లింకులు ఉన్నాయి. దీనిలో నార్త్లో గుజరాత్, ముంబైకి చెందిన రైస్ వ్యాపారులకు కూడా వీళ్ళు అలవాటు చేశారు. వీళ్ళు తింటూనే వాళ్ళకు కూడా తినడం అలవాటు చేశారు. వాళ్ళు బీజేపీ వాళ్ళకి నెలవారీ కమిషన్లో అక్కడ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా కంట్రోల్ చేయడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదండి. సో చూడాలి ఏం జరుగుద్దో, ఎంతవరకు కంట్రోల్ చేస్తారని. థ్యాంక్ యూ.